పేరు శ్రీనివాస్, నాగర్ కర్నూలు డిస్టిక్, అచ్చంపేట నియోజకవర్గం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తదుపరి ఉద్యమకారులను గుర్తించడానికి కేశవ్ గారి ఆధ్వర్యంలో 679 జీవోల ద్వారా ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తామని నిన్న విడుదల చేయడం జరిగింది. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి, అచ్చంపేట శాసనసభ్యులైన డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా పేరు రామనాథం, ఎక్స్ఎంపీపీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఉద్యమకారులను గుర్తించి ఒక కమిటీ వేయడం జరిగింది. దాంట్లో ఉద్యమకారులకు స్థానం కల్పించినందుకు మరియు స్థానిక ఎమ్మెల్యే గవర్నర్లు డాక్టర్ సి వంశకృష్ణ గారికి, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలామంది విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం కొరకు చాలా కష్టపడరు, చాలా కేసులు పెట్టుకున్నారు. కాబట్టి దాన్ని గుర్తించి మన ఎమ్మెల్యే గారు వారికి స్థానం కల్పించి ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది, వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఆ స్థానంలోనే ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. నా పేరు మహబూబ్ అలీ, కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు, అచ్చంపేట. ఈరోజు ప్రజాపాలనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యమకారులకు సముచిత న్యాయం కలుగుతుందని ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.